నమస్కారం ఫ్రెండ్స్. ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకు తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. ఇకపై పని దగ్గరకు వెళ్ళినప్పుడు మీ అటెండెన్స్ పడాలంటే ఒక కొత్త నిబంధనను పాటించాల్సిందే. అసలు ఏంటా నిబంధన, ఎప్పటినుండి అమలులోకి వస్తుంది అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలంగాణలో ఉపాధి హామీ పనుల్లో పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం ఫేస్ అథెంటికేషన్ విధానాన్ని తప్పనిసరి చేసింది. క్షేత్రస్థాయిలో అటెండెన్స్ విషయంలో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం. ఇకపై మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ ఎన్ఎంఎంఎస్ ద్వారా కూలీల ముఖాలను స్కాన్ చేసి అటెండెన్స్ నమోదు చేస్తారు. అంటే పని దగ్గరకు వెళ్లిన ప్రతి కూలీ ఫోటో ద్వారా తన హాజరును ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. ఎవరికి వర్తిస్తుంది? ప్రస్తుతానికి సామూహిక పనులకు ఇది వర్తిస్తుండగా, త్వరలోనే వ్యక్తిగత లబ్ధిదారుల పనులకు కూడా దీనిని విస్తరించనున్నారు. ఎవరు జారీ చేశారు? రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ ఈ మేరకు అధికారికంగా సర్క్యులర్ జారీ చేసింది. చూశారుగా, ఉపాధి హామీ కూలీలు ఇకపై అటెండెన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే మీ మిత్రులకు, తోటి కూలీలకు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.